రాత్రి తాగింది దిగిందా? రావు గారు బలవంత పెడితే 2 పెగ్గలేసా అంతే. తాగి ఎంత రచ్చ చేసావు తెలుసా? కొంపదీసి రాత్రి బెడ్ మీద సుస్సు పోసానా? నన్ను బెడ్రూమ్కి రమ్మన్నావు తెలుసా? కొంపదీసి మీరు వచ్చారా ఏంటి? వద్దామని అనుకున్నాను, మళ్ళీ తిరిగి రాలేనేమోనని రాలేదు. ఓ రాత్రి మీరు చీర కట్టుకున్నారా? లేదు. ఏం లేదు, నా టేస్ట్ మరీ అంత వరస్ట్గా ఉంది ఏంటని. ఏం ఆలోచించావు? దేని గురించి? హీరింగ్ దగ్గరికి వస్తుంది, లాయర్ కాల్ చేశారు. మ్యూచువల్ గా మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే డివోర్స్ ఈజీ అవుతుంది. ఆ విషయమే నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను స్వాతి. చెప్పు. భార్యాభర్తలన్నా గొడవలు జరుగుతాయి స్వాతి. కోపంలో ఉన్న 4 మాటలు నిన్ను బాధ పెట్టుండొచ్చు. అంత మాత్రాన్ని విడిపోవడమే దీనికి సొల్యూషన్ అని నేను అనుకోవట్లేదు. ప్లీజ్ ప్రసాద్, కలిసి ఉందామని మాత్రం కన్విన్స్ చేయకు. విని విని విసిగిపోయాను. విడాకులే దీనికి కరెక్ట్ సొల్యూషన్. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వు. ఈ డిస్కషన్ ఇప్పుడు ఉండేవే కదా. అల్లుడు ఆకలేస్తుంది. ఈ టైంలో అరిటాకులో అన్నం తింటే అదిరిపోతాయ్యా. మావయ్య మీకు బాగా ఆకలేస్తుంది. అవును. ఎవడో పెద్ద మనిషి మిమ్మల్ని పిలిచి పంచభాక్ష పరమాన్నాలు పెట్టాడు. మీరు కూడా సిగ్గు లేకుండా పొట్ట పగిలేదాకా తిని బయటకు వచ్చారు. అద్భుతం. అంగుడి దాకా అన్నం పెట్టాడు కదా, అన్నదాత సుఖీభావాన్ని దీవించాల్సింది పోయి అప్రాచుడు అప్పడం పెట్టలేదని అమ్మ నా బూతులు తిట్టే రకం మీరు. అదే మర్యాద. అప్పడం పెట్టాలి కదా. పెరుగానంలో నంచుకుంటే కమ్మగా ఉంటది.